ఇప్పుడైతే శరవేగంగా వర్క్ జరుగుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సూగూర్ గేట్లో ఉన్నాము. మన హిందూపూర్కి దగ్గరలో ఉండే సూగూర్ గేట్లో ఇక్కడ ఇంకొక 6 నెలల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయబడుతుంది. శరవేగంగా అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. మనము ఎంతవరకు ఇక్కడ వర్క్ అనేది వచ్చేసింది అనేది, ఏమేమి జరుగుతుంది ఇక్కడ వర్క్ అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. మరి కొద్ది రోజుల్లో మనం జై హనుమాన్ అనాల్సిందే. ఇక్కడ మన హిందూపూర్లో సూగూర్ దగ్గర శరవేగంగా ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. అన్నవాళ్ళు చాలా కష్టపడుతూ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మనం ఈ రాయి చుట్టూ ఒకసారి చూద్దాం రండి. ఈ రాయిని ఏ విధంగా, ఎన్ని ముక్కలుగా, ఏ విధంగా ఇక్కడ కటింగ్ చేసి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేయించడానికి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, అన్నవాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ పక్కనే ఉన్నారు. ఇక్కడ పక్క నుండి మొత్తం అంతా గమనిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకొద్ది రోజుల్లో ఈ హనుమాన్ టెంపుల్ పక్కన హనుమాన్ విగ్రహం అయితే రాబోతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే ఒక 2 ముక్కలు మాత్రమే దీన్ని, ఈ పెద్ద రాయిని కట్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఒక 4-5 పీసుల దాకా ఇక్కడ రాయిని కట్ చేసినారు. చూడవచ్చు మనము. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి, ఒక 4-5 పీసులు ఇక్కడ కట్ చేసినారు, ముక్కలు చేసినారు. ఈ రాయిని శరవేగంగా ఇక్కడ మన హిందూపూర్లో సూగూర్ గేట్ దగ్గర హనుమాన్ విగ్రహం అయితే తయారవబోతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంకా కొద్ది రోజుల్లో ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఆ వేడుకను, సెలబ్రేషన్స్ని మనం ఇంకొద్ది రోజుల్లో చూడబోతున్నాం. ఇక్కడ ఈ పెద్ద రాయి కనిపిస్తుంది కదా, ఈ నియర్లోనే విగ్రహం అనేది ప్రతిష్టాపన చేయబడుతుంది. ఇప్పుడైతే శరవేగంగా వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం హనుమాన్ విగ్రహం తయారు చేస్తున్న రాయి దగ్గర ఉన్నాము. ఈ వీడియోలో వచ్చేసి మనం చుట్టూ చూసాము, గ్రౌండ్ చూసాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పైన కూడా ఏ విధంగా ఇక్కడ స్ట్రక్చర్ ఏ విధంగా వచ్చింది అనేది మనం పైకి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అప్పుడే మోర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.